హాయ్ అండి, వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను టమాటా గుజ్జు చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఫస్ట్ అయితే తవా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని శనగింజలు అయితే వేయించుకుందామండి. కొంచెము టమాటా గుజ్జులకు శనగింజలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకొని బాగా అయితే వేయించుకుందామండి. ఇప్పుడైతే అదంతా ఏగిందండి. దాంట్లోకైతే ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటా కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపెట్టుకుందామండి. దీనైతే బాగా కలిపెట్టుకోవాలండి. దీంట్లోకైతే ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు, సాంబార్ పౌడరు, చిల్లీ పౌడరు, గరం మసాలా, కొంచెం చికెన్ పౌడర్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకుందాం. ఇలా అయితే బాగా కలిపెట్టుకుందామండి. దీంట్లోకైతే కొంచెం వాటర్ అనేది వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకుంటా ఉందామండి, ఒక 5 మినిట్స్ అలా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం పెట్టుకుందాం. బాగా కలిపెట్టుకొని అయితే బాగా ఉడికినాయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఉడికినాయి. ఇదండి, ఇలా గట్టిపడే వరకు ఉడికిపెట్టుకుందామండి. ఇంతేనండి, ఈజీగా అయిపోయి టమాటా గొజ్జు. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే. బాయ్ అండి.